1974-75 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 1974-75 10వ తరగతి బ్యాచ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 75 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకోవాలని అన్నారు. మీరు చదువుకున్న పాఠశాలల్లో మార్పులు తెస్తున్నామని అన్నారు. పూర్వ విద్యార్థులుగా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ ఆనాటి విద్యార్థులు ఈనాటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మీరంతా ఒక స్ఫూర్తిగా 10వ తరగతి 50 ఏళ్ల కింద ఇప్పటికీ మనందరూ కూడా కలిసి ఈ వేడుక జరుపుకోవడం అనేది చాలా అరుదు. నిజంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీరంతా ఈరోజు 10వ తరగతి బ్యాచ్గా కలిసి ఈ దినం ఈ రోజంతా కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. భగవంతుడు తప్పకుండా ఇది ఒక్కరు కూడా మిస్ కాకుండా 75 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మీరంతా ఇక్కడ చదువుకున్నారు. మీరు చదువుకున్న పాఠశాలలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నా, అప్పటికిప్పటికి కొద్దిగా పరిస్థితి మారుస్తూ ఉన్నా. వేడుకలు జరిగినాయి మొన్న 50 ఏళ్లకు, కానీ అప్పుడు ఏం జరిగిందో లేదో ఇప్పుడు మాత్రం జరుపుతా ఉన్నా. చూడండి, భవిష్యత్తులో ఇంకా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న విద్యారంగంలో మీరు కూడా పూర్వ విద్యార్థులుగా, హుస్నాబాద్ వాస్తవ్యులుగా అందరికీ కొంత సలహా సూచన ఇస్తూ సహకారం లోపల అభివృద్ధిలో భాగస్వాములు కండి. మేమేం చేయాలో అనుకుంటే తప్పైతే ప్రభుత్వ పాఠశాలలో పోని పిల్లలందరి దగ్గరికి ఉండి మేము కూడా ఈ పాఠశాలలో చదివినాం, ఇలా మేము బాగాలేమా, బాగానే ఉన్నాం కదా, పాఠశాలలో కూడా సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలలో ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది, తప్పకుండా అక్కడికి పొమ్మని చెప్పే విధంగా మీరు సహకరించండి. ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య పెంచండి. తప్పకుండా గవర్నమెంట్ కట్టుబడి ఉంది. కొత్త టీచర్ల నియామకం చేస్తూ ఉంది. టీచర్లకు సంబంధించిన ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు చేసింది. ప్రతి స్కూల్లో మహిళా సంఘాలకి ఇచ్చి మౌలిక సదుపాయాలు కలగజేయడంతో పాటుగా మెయింటెనెన్స్ కూడా పైసలు ఇస్తూ ఉంది. ఫస్ట్ టైం స్కూల్లో కరెంటు బిల్లు స్కూళ్ళు కట్టుకోకుండా గవర్నమెంట్ కట్టే చేసుకున్నది. అందరూ కూడా అప్డేట్గా కంప్యూటర్లు కూడా ఇచ్చుకుంటూ అనేక రకాల అభివృద్ధి చేస్తూ ఉంది. కాబట్టి పాఠశాలల విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యతను నేను మీ అందరూ కూడా తీసుకోండి. ఇలా విశ్వాసం ఉంచండి. మీరు ఇక్కడున్న విద్యార్థులను జాయిన్ చేసిన కార్యక్రమంలో అక్కడ సంఖ్య తక్కువ ఉంటే మీ బాధ్యత, సంఖ్యను ఇచ్చిన తర్వాత సమస్య ఉంటే పరిష్కారం చేసే బాధ్యత నాది. దయచేసి ఆ విధంగా మీరందరూ ఎక్కడికి వెళ్ళినా మేమందరం ప్రభుత్వ పాఠశాలలో, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ ధనగరవాడి, ఇక గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి మాట ఒక ఫోబియా వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరంతా కూడా ఏడ కూర్చున్నా, వాకింగ్ పోయినా, ఏడ కూర్చున్నా, మీరు ఏడంతా నలుగురు జమైనా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, గవర్నమెంట్ స్కూళ్ళను కాపాడాలి అనడానికి మీరంతా కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా కోరుతూ